హలో స్టూడెంట్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో ఓన్లీ పర్మనెంట్ బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్టయితే జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జాయిన్ అవ్వడానికి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. NMDFC అంటారన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ లో ఇదైతే వర్క్ చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్ అఫైర్స్ అండి. ఓకే, ఇందులో మనకి ఏంటంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇది కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు, అన్ని కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ పొజిషన్స్ కి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఓకేనా, ఇది వచ్చేసి NMDFC వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ వాట్స్ న్యూ అని చెప్పేస్తుంది కదా, ఇక్కడ వ్యూ మోర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇట్లా ఓపెన్ అవుతుంది. కింద స్క్రోల్ చేసుకొని ఫిల్లింగ్ ఆఫ్ వేకెన్సీస్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ 2025 అని చెప్పేసి ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ అయితే ఇట్లా వస్తుందండి. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్ని కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా మీ డౌట్స్ అన్ని కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే అన్ని కూడా ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరు అయితే చూసి నాకు డైరెక్ట్గా ఫోన్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ లో ఇదైతే వర్క్ చేస్తుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఓకేనా, అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఈ లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ నుండి ఎప్పుడైతే పబ్లిష్ చేశారో అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి April 25th అయితే మనకి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే పబ్లిష్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకొక 4 daysలో ఈ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ చూసుకున్నట్టయితే 30 days అండి. మనకి ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకి ఈ నోటిఫికేషన్ అయితే అప్లోడ్ చేశారో అక్కడి నుంచి ఒక 30 days అయితే చూస్తున్నారు. అంటే మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే May 24th వరకు మనం అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఎటువంటి ఆఫ్లైన్లో మీరు ఏం పెట్టాల్సిన అవసరం లేదండి. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. వేకెన్సీస్ డీటెయిల్స్ చెప్పే ముందు నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు చేసిన లైక్ ఏంటంటే ఇట్లాంటి నోటిఫికేషన్లు మరిన్ని చేయడానికి మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. NMDFC ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది ఫిల్లింగ్ అప్ ఫాలోయింగ్ వేకెన్సీస్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్. ఓకేనా, ఇది అంతా కూడా ఆన్లైన్ రిక్రూట్మెంట్ అండి. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అండి. ఓకేనా, ఇవంతా కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. మనకి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకున్నది ఏముందంటే 03/2025 అనేది పోస్ట్ కోడ్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ N3 జనరల్ గ్రేడ్ అండి. ఓకేనా, దీంట్లో మనకి వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 2, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 1, ఎస్సీ క్యాండిడేట్స్కి వచ్చేసి 1 పోస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. శాలరీ చూసుకున్నట్టయితే బేసిక్ శాలరీ 25,000 అయితే ఇస్తున్నారు. బేసిక్ శాలరీ 25,000 ఇచ్చినట్టయితే గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు ఎలా లేదన్నా 45,000 ప్లస్ అయితే మీకు గ్రాస్ శాలరీ వస్తుంది. ఓకేనా, నెలకు వచ్చేసి 45,000 కన్నా ఎక్కువగానే మీకు జీతం అనేది వస్తుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీలో ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, కామర్స్ కానీ ఈ 3 స్ట్రీమ్స్లో ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే మనకి టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. 30 words per minute ఇంగ్లీష్ అయినా టైప్ చేయాలి, లేదా 30 words per minute హిందీ అయినా టైప్ చేయాలి. ఓకే, రెండుకి కూడా 30 words per minute అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎడిషనల్గా డిజైరబుల్లో ఇచ్చారు. ఏంది, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీకు వచ్చి ఉండాలి అని చెప్పేసి. మీకు రిలవెంట్గా సర్టిఫికేట్ అయితే ఏమీ అవసరం లేదు కంప్యూటర్కి సంబంధించి, బట్ మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. MS ఆఫీస్, MS వర్డ్, MS పెయింట్ వీటి మీద మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 years నుంచి 27 years వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా అందరికీ కూడా వర్తిస్తుంది. బేసిక్ పేతో పాటుగా మీకు DA అని, HRA అని, హౌస్ రెంట్ అలవెన్సెస్ అని చెప్పేసి, LTA అని, నెక్స్ట్ EPF అని, గ్రాడ్యుటీ ఇవన్నీ కూడా మీకు అడిషనల్గా యాడ్ అయ్యే బెనిఫిట్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ టీజ్గా మీకు ఉంటుంది. జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను కదండి. SC/ST క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, PWD క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. మీకు పోస్టింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో మీకు వస్తుంది. ఇనీషియల్గా మీకు ఫస్ట్ ఢిల్లీలో ఇస్తారు, తర్వాత మీకు ట్రాన్స్ఫర్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మీరు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. బట్ సపరేట్ అప్లికేషన్ ఫీజు అయితే మీరు పే చేయాల్సి ఉంటుందండి. ఇంపార్టెంట్ డేట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను.
రిటన్ టెస్ట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ఇక్కడ మనకి జూన్, జూలై 2025లో మనకైతే ఈ యొక్క రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే మనకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌కి మనం చూసుకుందాం. ఇక్కడ మనకి సిలబస్, టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఏంటంటే మనకి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌కి వచ్చేసి మనకి ఇక్కడ చూడండి టోటల్‌గా 200 క్వెషన్స్ వస్తాయి. 200 మార్క్స్ అండి. ఈచ్ క్వెషన్ క్యారీ 2 మార్క్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి 120 మినిట్స్ అయితే టైం అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. హిందీ కూడా ఉంటుంది. మన సూటబుల్ లాంగ్వేజ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అని, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అని, ఇంగ్లీష్ అని, జనరల్ అవేర్నెస్ అని, కంప్యూటర్ నాలెడ్జ్ అని మనకి ఎన్ని క్వెషన్స్ వస్తున్నాయి, ఎన్ని మార్క్స్ క్యారీ అవుతున్నాయి ఏంటని కూడా మీకు చూసుకోవచ్చు సబ్జెక్ట్ వైజ్‌గా. మనకి నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌కి క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్టయితే 50% ఫర్ అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి అండి. అంటే 45% మార్క్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఈ పర్సెంటేజ్ మార్క్స్ మీరు తెచ్చుకున్నట్టయితే క్వాలిఫై అయిపోయినట్టే. ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్టయితే మనకి వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది. మీరు ఢిల్లీ ఎళ్లి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇన్ ది మంత్ ఆఫ్ జూన్ అండ్ జూలై అండి. అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి సెకండ్ క్లాస్ రైల్ ఫేర్ అయితే ఉంటుంది. మీరు ఎటువంటిది ఏం పే చేయాల్సిన లేదు. ట్రైన్‌లో వెళ్ళి ట్రైన్‌లో వచ్చేయొచ్చు. మీ యొక్క ఏదైతే ట్రావెలింగ్ అలవెన్సెస్ ఉన్నాయో కూడా అన్నీ కూడా మీరైతే క్లెయిమ్ చేయొచ్చు. అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్టయితే అన్‌రిజర్వ్డ్ అండ్ ఓబీసీ వాళ్ళకొచ్చేసి ₹200 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే యూఆర్, ఓబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్ ద్వారా మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయొచ్చు. హౌ టు అప్లై, ఇది ఎలా అప్లై చేయాలి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫీ పేమెంట్, తర్వాత డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటాయి. ఏ డాక్యుమెంట్స్ అంటే మనకి ఈ ఫోటో, సిగ్నేచర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, బ్లూ ఆర్ బ్లాక్ ఇంక్ రెండిట్లతో ఏదైనా పర్లేదు. బట్ సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ ఇంక్ అని ఒకటే ఇచ్చారండి. ఓకేనా, బ్లాక్ ఇంక్‌తోనే చేయాలి. వైట్ పేపర్ మీద మీరు బ్లాక్ ఇంక్‌తో సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అండి. ఏదైతే ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చారో ఒక A4 షీట్ తీసుకొని మీ ఓన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్‌తో రాసి అది స్కాన్ చేసి అప్లోడ్ చేసి అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫీ పేమెంట్ ఆన్‌లైన్ మోడ్ మీకు చెప్పాను కదా, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్ ద్వారా మీరైతే పే చేయొచ్చు. ఇక్కడ ఏదైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారో ఇవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా చదవండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఏదైతే ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుందో, ఎంత కేబీ ఉండాలి, ఏంటి, ఎంత సైజ్ ఉండాలి ఏంటో కూడా చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఇవన్నీ కూడా ఒకసారి మీరు చదవండి. అండ్ వన్ మోర్ మెయిన్ పాయింట్, ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ఏదైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానో సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌తో బట్ ఇక్కడ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో డిప్యూటీ మేనేజర్ అనే పొజిషన్‌కి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ ఈ వేకెన్సీకి ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేయండి. ఈ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే. ఓకేనా, ఇక్కడ మాత్రం ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. జీరో ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. బట్ దీనికొచ్చేసి ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. 18 ఇయర్స్ టు 30 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇది మనకి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తానండి. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.